నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఉన్న ప్రవాసుల కోసం పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ కొత్త సేవను ప్రారంభించింది. వివరాల్లోకి వెళితే పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ తన ఆషల్ సర్వీసెస్ పోర్టల్ ద్వారా భాగస్వామ్యులు తమ యొక్క వర్క్ పర్మిట్లను స్వతంత్రంగా పునరుద్ధరించుకోవడానికి వీలు కల్పించి ఒక కొత్త డిజిటల్ సేవను ప్రారంభించింది. కొత్తగా ప్రవేశపెట్టిన ఈ ఫీచర్ భాగస్వామ్యులుగా వర్గీకరించబడిన కార్మికులు మధ్యవర్తులు లేదా సుదీర్ఘ పరిపాలనా ప్రక్రియల అవసరం లేకుండా వర్క్ పర్మిట్ను రెన్యువల్ విధానాలను నేరుగా ఆన్లైన్లోనే పూర్తి చేయడానికి వీలు కల్పిస్తూ ఉందని చెప్పేసి ప్రస్తుతం కువైట్లో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సంబంధించిన వర్క్ పర్మిట్లు ఏవైతే ఉన్నాయో ఆన్లైన్లోనే ఎటువంటి ఆఫీసుకు వెళ్లకుండా మధ్యవర్తులు బ్రోకర్లు లేకుండా వాళ్ళే ఆన్లైన్ ద్వారా తమ యొక్క వర్క్ పర్మిట్లను రెన్యువల్ చేసుకోవచ్చని చెప్పేసి ఇది పూర్తిగా ప్రాసెస్ ఆన్లైన్లో ఉంటుందని చెప్పి అధికారులు తెలియజేశారు. సురక్షితమైన, వేగవంతమైన మరియు వినియోగదారునికి అనుకూలమైన డిజిటల్ ఇంటర్ఫేస్ను అందించడం ద్వారా సామర్థ్యాన్ని పెంచి సమయాన్ని ఆదా చేసేందుకు ఈ సేవను రూపొందించారు. ఈ గవర్నమెంట్ సేవలను విస్తరించడానికి మరియు వినియోగదారులకు అందుబాటులో ఉండడానికి చేస్తూ ఉన్న విస్తృత ప్రయత్నాలలో భాగంగా ఈ యొక్క అప్డేట్ తీసుకొని వచ్చామని చెప్పేసి కార్మిక విధానాలను క్రమబద్ధీకరించడానికి అలాగే వాళ్ళు వేచి ఉండే సమయాలను తగ్గించడానికి అధికారిక పోర్టల్ ద్వారా తమ యొక్క వర్క్ పర్మిట్ రెన్యువల్లను నిర్వహించుకోవడంలో ప్రవాసులకు మరింత సౌలభ్యాన్ని కల్పించడానికి సహాయపడుతుందని చెప్పి అధికారులు తెలియజేశారు. ఎవరైతే కువైట్ యజమానులు ఉన్నారో ప్రవాసుల యొక్క వర్క్ పర్మిట్లను రెన్యువల్ను ఆన్లైన్లో చేయవచ్చని చెప్పేసి అలాగే ప్రవాసులు కూడా ఎటువంటి బ్రోకర్లు కానీ లేకపోతే ఆఫీసులకు వెళ్లకుండా కార్యాలయాల చుట్టూ తిరగకుండా తమ యొక్క వర్క్ పర్మిట్లను ఆన్లైన్లోనే రెన్యువల్ చేసుకోవచ్చని చెప్పి ఈ వెసులుబాటులను అయితే కల్పిస్తూ ఉన్నట్టు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ తెలిపింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.